రుయ్యాడి గ్రామ ప్రజలు తమ గ్రామానికే సర్పంచ్ కావాలని కోరుకుంటున్నారు. గ్రామంలో ఎస్టీలు లేకున్నా ఇక్కడ సర్పంచ్ పదవిలో 5 వార్డులు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో గ్రామంలో సర్పంచ్లతో పాటు ఎస్టీలకు కేటాయించిన మరో 5 వార్డులకు నామినేషన్లు రాకపోవడంతో చివరి విడతలో కేవలం 5 వార్డులకు మాత్రమే ఎన్నిక నిర్వహించారు. అయితే ఎస్టీలు లేని తమ గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ ఎత్తివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. ప్రజెంట్ మనం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రుయ్యాడి గ్రామంలో ఉన్నాం. ఈ రుయ్యాడి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది. రుయ్యాడి గ్రామం గతంలో అంటే 1970లో ఇది ఏజెన్సీ గ్రామంగా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి అంటే ఈ గ్రామ పంచాయతీగా ఏర్పడ్డ 1970 నుంచి ఇప్పటి వరకు కూడా ఇది ఎస్టీలకు ఏజెన్సీ గ్రామం కాబట్టి ఎస్టీలకే రిజర్వ్ చేయబడుతూ వస్తుంది. అయితే గతంలో దీని కింద సకినాపూర్ అర్లీ 2 అనుబంధ గ్రామాలు కూడా ఈ యొక్క గ్రామం కింద ఉండే కాబట్టి ఈ సకినాపూర్ అర్లీ గ్రామానికి చెందినటువంటి ఎస్టీ ఓటర్లు ఈ గ్రామంలో ఉండడం చేత ఈ గ్రామం ఎస్టీకి రిజర్వ్ చేయబడుతూ గతంలో ఆనవాయితీగా వస్తున్నది. కానీ ఇటీవల సకినాపూర్ అర్లీ కూడా డిఫరెంట్ గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డప్పటికి కూడా ఇక్కడ మాత్రం ఎస్టీకి ఒక్క ఓటు కూడా లేకపోయినప్పటికి కూడా ఇది అలాగే ఎస్టీలకు కంటిన్యూగా రిజర్వ్ చేయబడుతూ వస్తున్నది. దీంతో పాటుగా ఈ గ్రామానికి చెందినటువంటి ఒక 10 వార్డుల్లో 5 వార్డులు కూడా ఎస్టీలకే రిజర్వ్ చేయడం పట్ల గ్రామస్తులు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, నిరాశపడుతున్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా తమ సర్పంచ్ లేక ఉప సర్పంచ్ ద్వారా కేవలం 5 వార్డు మెంబర్ల ద్వారా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోలేకపోతుందని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారిని అడిగి మరి ఈ గ్రామం యొక్క సమస్యలు మరి దీని పట్ల కోర్టులో కూడా ఈ యొక్క కేసు పెండింగ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి పూర్తి వివరాలు వాళ్ళ నోటి ద్వారా తెలుసుకుందాం. చెప్పండి, మీ గ్రామం పరిస్థితి రుయ్యాడి అంటే గత దాదాపు 20 ఏళ్ళుగా ఉన్నటువంటి పరిస్థితి, ప్రజెంట్ పరిస్థితి ఏం కోరుకుంటున్నారు? మేము మీడియా ముఖంగా తెలియజేస్తుంది ఏంటంటే మా గ్రామం అనేది సర్పంచ్ లేకపోవడం వల్ల మా గ్రామం యొక్క అభివృద్ధి అనేది కుంటుపడడం జరిగింది. అలాగే మా సమస్యల్ని ఒక స్పెషల్ అధికారి ఉండడం వల్ల ఆయన పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. మేము ఎన్నుకున్న వ్యక్తి ఉంటే ఏం చేస్తాడంటే మా సమస్యలు తెలుసుకొని దాని సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పుడు 5 వార్డు మెంబర్లు ఉంటారు, 5 ఎల్లకెళ్ళకి ఉప సర్పంచ్ ఉంటాడు. 5 కూడా ఈ 10 వార్డులకు సర్వీస్ చేయలేకపోతున్నారు. ఇంకా 5 అనేటి ఎలక్షన్ లేకుండా ప్లస్ ఫండింగ్ వచ్చినా కానీ దానికి ఏం చేయలేకపోకుండా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా స్పెషల్ ఆఫీసర్ల వల్ల మాకు లాస్ ఏంటంటే వాళ్ళు ఒకరోజు వస్తే ఒకరోజు రారు. సర్పంచ్ అయితే మా ఊర్లోనే ఉంటాడు, ఆయన దగ్గరకు పోయి మేము ఏమైనా పని చేసుకోగలుగుతాం. దీనివల్ల మా ఊరికి వచ్చే ఇంకో నష్టం ఏంటంటే మా ఊర్లో ఉన్న ల్యాండ్స్ కానీ అవి కానీ ఇప్పుడు ఎవరైనా బిడ్డ పెళ్లి చేయాలన్నా కానీ ఒక ఎక్కర్ రాసిద్దామన్నా కానీ నేను ఊరు భూమి అద్దురా బాబు నాకు కట్నమే కావాలని కోరుకుంటారు అల్లుళ్ళు కూడా. అంత దరిద్రమైన పరిస్థితి మా రుయ్యాడిది. అయితే ఇంతకుముందు ఎస్టీలు ఉండే ఎస్టీ సోదరులకు మేమేం వ్యతిరేకం కాదు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా మేము వాళ్ళతో కలిసే ఉంటేమి. అప్పుడు ఎస్టీ రిజర్వ్ ఇచ్చిండు, మేము సంతోషం ఉండే. అప్పుడు ఎస్టీ ఉండే మేము సర్పంచ్ చేసుకుంటుంటేమి, ఓకే ప్రాబ్లం లేదు. బట్ మన తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ అనేది తీయకుండా గ్రామ పంచాయతీలని సపరేట్ చేసినప్పటికి కూడా ఇది ఓన్లీ అధికారుల నిర్లక్ష్యం మాత్రమే, ఇది ఎవరిది కాదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన కలెక్టర్ గారికి కానీ ఎంపీడీఓ గారికి కానీ అక్కడ పంచాయతీరాజ్ వాళ్ళకి కానీ ఎన్నిసార్లు నివేదికలు ఇచ్చినప్పటికీ మా గ్రామాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇక్కడికి వచ్చి జనాభా ప్రాతిపదికన ఏమంటారు రిజర్వేషన్ కల్పించడం లేదు. అది ఇక్కడ పెద్ద మొత్తంలో బీసీలు, దాని తర్వాత ఎస్సీలు, జనరల్ పబ్లిక్ అంటే ఓసీలు, రెడ్డిలు వీళ్ళు ఉండడం, ఈ ఊరు మొత్తం వీళ్ళే ఉన్నారు, వేరే వాళ్ళు ఎవరు లేరు. మేము ఈ మీడియా ముఖంగా మన కలెక్టర్ గారిని కానీ ఎన్నికల కమిషన్ కానీ కోరేది ఏంటంటే మా ఊరుకు అతి త్వరలో ఎస్టీ రిజర్వ్ తీసేసి మాకు జనరల్ కల్పించగలరని కోరుతున్నాం. మీరు చెప్పండి, ఏమైనా ప్రభుత్వానికి ఏమైనా చేయాల్సి? ఎందుకంటే 20 ఏళ్ళుగా మీరు కేవలం సర్పంచ్ లేకుండా పాలన కొనసాగుతున్నది. అంటే ఎలాంటి సర్వే ఇక్కడ చేయలేదా? లేదంటే ఏం సర్వే చేయలేదు. 20 సంవత్సరాలు కాదు 30. ఇప్పుడు 1981, 82 నుంచి సర్పంచ్ చేసినా కానీ వాళ్ళు కూడా సర్పంచ్ చేసిన వాళ్ళు పెద్ద వాళ్ళు కూడా ఇదివరకు రాక వాళ్ళు కూడా ఏం పట్టించుకోలే, ఎవరు పట్టించుకోలే. ఆనాటి నుంచి ఈనాటి దాకా 5 వాళ్ళకి ఎలక్షన్ లేదు. ఆ 5 వాళ్ళే డెవలప్ అవుతున్నాయి, 5 వాళ్ళు డెవలప్ లేదు, ఏం లేదు. మళ్ళీ 5 సంవత్సరాలకు 5 వాళ్ళకి వస్తుంది, మళ్ళీ 5 వాళ్ళకి రాదు. ఇట్లనే రొటేషన్ పద్ధతిగా వస్తున్నది. అదే వాళ్ళు ఎప్పుడు ఈ 5 వాళ్ళ డెవలప్ అయితే ఆ 5 వాళ్ళు డెవలప్ కాకూడలేదు. ఇట్లా అట్లనే అవుతున్నది. కాబట్టి మాకు జనరల్ అయితే ఎప్పుడన్నా సర్పంచ్కి ఇప్పుడు ఇలా జనరల్ అయితే ఒక్కొక్కడు 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టే దమ్మున్నాయి ఇక్కడ. అటువంటి అంటే యోధులు ఉన్నారు కానీ ఇప్పుడు ఏం చేయరాదు. ఖాళీ మామూలుగా ఇప్పుడు దాన్ని ఏమంటారా
తూతు మంత్రంగానే ఎన్నికలు జరుగుతున్నది. ఎన్నిక వాతావరణం తీరు లేదు. మీరు కూడా చూస్తున్నారు కదా సార్, ఎన్నిక వాతావరణం తీరు లేదు. అసలు ఎన్నికలు ఇది జరుగుతున్నట్టు కూడా వాళ్ళు పట్టించుకుంటారు కూడా లేదు. అది ఏమంటే జరుగుతున్నది అన్నట్టే నడుస్తున్నది. కాబట్టి ఇంతకంటే మాకు జనరల్ అయితే ఇప్పుడు కాదు, ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు ఎలక్షన్ కాక ఇప్పుడు జనరల్గా చేస్తే మళ్ళీ కూడా ఎలక్షన్ పెట్టుకుంటాం. మాకు ఛాన్స్ ఇస్తే ఎలక్షన్ లీడ్ ఛాన్స్ ఉన్నది మాకు అందరికీ. మేడం చెప్పండి, మీరు అంటే ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్ లేకపోవడం వల్ల తెలుస్తుంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక భూములకు కూడా విలువ లేనట్టుగా తెలుస్తుంది. అంటే భూముల ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి అంటే అసలు మా ఊర్లో ఎస్టీ పాపులేషన్ అసలు ఒక్కరు కూడా లేరు, ఒక్క మెంబర్ కూడా లేరు. కానీ ఎస్టీ రిజర్వేషన్ ఉంది కాబట్టి 5 వార్డ్స్కి ఎస్టీ రిజర్వేషన్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడున్న వాడు ఎస్టీ రిజర్వేషన్ జనరల్ కాబట్టి జనరల్ వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఎస్సీ బీసీ అందరు ఉన్నారు కానీ ఎస్టీ మాత్రం లేదు. కానీ ఇది ఎస్టీ కేటగిరీకి వచ్చింది కాబట్టి ఎట్లాంటి అభివృద్ధికి నోచుకోలేదు. దానివల్ల మళ్ళీ హైకోర్టు నుంచి మనకి రిజర్వేషన్ ఎత్తేస్తే అందరూ వార్డ్ మెంబర్గా ఏదన్నా రావాలని చూస్తున్నాం. మనకు సర్పంచ్ అంటే ఊరు అనేది డెవలప్ అవుతుంది. ఊరికి సర్పంచ్గా రావాలి కంపల్సరీ. సర్పంచ్ వల్లనే అసలు మనకు కేంద్రం నుంచి వచ్చేటి అన్నీ డైరెక్ట్గా గ్రామ పంచాయతీకి వస్తాయి కదా. మన విలేజ్కి పెద్ద కూడా సర్పంచే కదా. అసలు మనకు సర్పంచే లేనప్పుడు మన ప్రాబ్లమ్స్ మనం ఎవరికి చెప్పుకుంటాం? మనకేమన్నా ప్రాథమిక హక్కులు మనకేమన్నా లేకపోతే హైకోర్టు అన్నా సుప్రీంకోర్టు కన్నా వెళ్తాం మనము. అసలు మనకు లేకపోతే మన అభివృద్ధే లేదు కదా. మన గ్రామం ఓన్లీ సవారీ పరంగానే ఉంది కాబట్టి ఇట్లా డెవలప్మెంట్ అనేది ఏమి లేదు కదా. మనం డెవలప్మెంట్ చేసుకోవాలి కదా మన ఊరు మనం. అందుకని ఇప్పుడు జనవరి 5 తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది? అనుకూలంగానే వస్తుంది, నమ్మకం ఉంది, ఆశాభావం ఉంది. అది ఇక్కడైతే ఒకటే కోరుతున్నారు గ్రామస్తులందరూ కూడా, తమ గ్రామానికి సర్పంచ్ కావాలా అని కోరుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎస్టీలు లేకపోయినప్పటికీ కూడా ఎస్టీలకు రిజర్వ్ చేయడం, బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా బీసీలకు వార్డుల్లో కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పించలేదని చెప్పేసి ఈ గ్రామస్తులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది కోర్టు కేసులో ఉన్నది, ఎస్టీ రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. జనవరి 5న వచ్చేటటువంటి ఒక తీర్పు తమకు ఖచ్చితంగా అనుకూలంగా వస్తుందని, ఇది జనరల్ కేటగిరీగా దీన్ని మారుస్తారని చెప్పేసి గ్రామస్తులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్తో సత్యనారాయణ, ANN న్యూస్, రుయ్యాడి గ్రామం నుంచి.